శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఆంగ్ల సంవత్సరాది 2026 సంవత్సర ఫలితాలు పరిశీలిద్దాం. ధనుసు రాశి వారికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు, కేతువు, శని, గురువులను ప్రధానంగా తీసుకొని ఈ సంవత్సర ఫలితాలు విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది. దాని ముందుగా మీరు ప్లాన్ చేసుకోవడానికి ఈ సూచనగా ఈ నూతన సంవత్సర ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రాశి వారికి ప్రస్తుతం జనవరి 1వ తారీఖు నుంచి సంవత్సరం అంతా కూడా శని చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని రూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ మార్పు లేదు, పూర్తిగా అక్కడే ఉండడం జరుగుతుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి అర్ధాష్టమ శని ఫలితాలు అంటే చతుర్థ భావ ఫలితాలు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. చదువు, విద్యార్థులైతే చదువు ఇబ్బంది కలగడం కానీ, హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ సరైన శ్రద్ధ అయితే ఉండదు, అనుకున్న మార్కులు సాధించలేరు. దాని తర్వాత స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదైనా ఆస్తి పంపకాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఉన్న స్థిరాస్తిని పంచుకునే ఇబ్బందులు, రకరకాల గొడవలు పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే తల్లిగారి ఆరోగ్య విషయంలో ఇబ్బంది రావడం కానీ, లేదంటే ఆవిడికి కష్టం కలిగించే విధంగా, అంటే మీ మదర్కి కష్టం కలిగించే విధంగా మీ ప్రవర్తన ఉండడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే వాహనాలు లాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన స్థిరాస్తిని ఇతరులు స్వాధీనం చేసుకొని ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇల్లు అద్దెకిస్తే వాడు ఇంటిని పాడు చేసి మనకి నష్టం కలిగిస్తూ ఉంటాడు. ఈ విధంగా చతుర్థ భావ ఫలితాలు ఇబ్బంది పెడుతుంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మనసుకి కష్టం కలిగించే వార్తలు వింటూ ఉంటాం. మనం ఏదో ఒకటి మంచి జరుగుద్ది అనుకుంటే అది మనకి వ్యతిరేకంగా జరిగి మనసు అట్ట అవుతూ ఉంటుంది అన్నమాట. ఏదేమైనా స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం అటు అమ్మాలేం, ఇటు కొనాలేం. దానివల్ల ఒత్తిడి ఎదుర్కోవడం కూడా జరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా మాత్రం ఈ రాశివారు, ధనుసు రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడికి పరిహారం చేసుకుంటే మంచిది. అయితే రాహు అనుకూలంగా ఉన్నాడు 3వ స్థానంలో. కొత్త కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం కలుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక వ్యవస్థను స్థాపించాలన్నా, ఒక గొప్ప ప్రయత్నం చేయాలన్నా దానికి చాలా వరకు సహకారం లభిస్తూ ఉంటుంది. మీరు కూడా మీ స్థాయిని మించి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కొన్ని అనుకోని అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఒక రంగంలో ఉంటే వేరొక రంగంలో అవకాశం, అంటే ఏదన్నా మీరు ఒక విద్యారంగంలో, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నారు, సడన్గా మిమ్మల్ని ఏదో ఒక పదవికి పోటీ చేయమంటారు, లేదంటే ఒక సినిమాలో అవకాశం రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే ఎంతకాలం ఉద్యోగం చేస్తున్న మీరు ఏదైనా ఒక వ్యాపారంలోకో ఒక డైరెక్టర్గానో ప్రవేశించాలనే ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా మొత్తం మీద వృత్తిపరమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. మీ సలహా సూచనలతో అనేక మంది వారి జీవితాన్ని మార్పు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా రాహు చాలా బలంగా ఉండడం వలన చాలా ధైర్యంగా ముందుకు వ్యవహరిస్తారు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, క్రీడా రంగంలో వారు కానీ, రియల్ ఎస్టేట్ వారు కానీ గొప్ప గొప్ప సాహసాలు, విజయాలు ఈ సంవత్సరంలో సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇక కేతువు మీకు 9వ స్థానంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతూ ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. చాలా సాహసంతో కూడుకున్నటువంటి యాత్రలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక వేత్తల్ని కలుసుకుంటారు. మీకు మీరే కొన్ని ఆధ్యాత్మిక విషయాలు, నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాలు తెలుసుకొని ఒక పండితుడిగానో, ఒక శాస్త్రజ్ఞుడిగానో మీరు మారే అవకాశం ఉంది. మీలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని పెంచుకోవడం కూడా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనల్గా మనకి గురువు. మరి ధనుసు రాశి వారికి గురువే ప్రధాన గ్రహం అవుతుంటాడు. గురువు శుభగ్రహాలతో కలిసి ప్రయాణించినప్పుడు జాతకుడికి అనుకూలంగా ఉంటుంది. పాపగ్రహాలతో కలిసినప్పుడు చెడు ఫలితాలు, వ్యసనాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. అందుకే ఎక్కువగా మిగతా రాశుల వారి కన్నా ధనుసు రాశి వారి మీద ఈ గురుచండాల యోగం ఎక్కువ ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది అన్నమాట. మరి ఈ కారణంలో ఈ సమయంలో మరి ధనుసు రాశి వారికి జూన్ 1వ తారీఖు వరకు సప్తమ స్థాన సంచారంలో గురు భగవానుడు
వివాహ సంబంధించిన విషయాల్ని చాలా అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొత్త వారితో కలిసి ఏదైనా జాయింట్ వెంచర్ చేయడం జరుగుతూ ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు సమసిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వృత్తిలో కూడా చాలా డిసిప్లిన్గా మీరు ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు కొత్త స్టాఫ్ని పెట్టుకోవడం కానీ, మీకు కొత్త కస్టమర్సు ఖాతాదారులు అంటే ఒక మంచి నడవడిక కలిగి మంచి విద్వత్తు కలిగినటువంటి కస్టమర్సు ఖాతాదారులు ఈ సమయంలో ఏర్పడతారు. దానివల్ల మీ యొక్క వ్యాపారం కన్సల్టేషన్ కూడా చాలా వరకు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీనివల్ల అటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాం, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాం, కంప్లీట్గా అనుకూలిస్తే అవకాశం ఉంది. అయితే జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్యలో గురువు అష్టమ స్థానంలో ఉచ్చులో ప్రవేశిస్తాడు. సో దీనివల్ల ఏమంటే స్థిరాస్తి మీద ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. అంటే మనం ఇందాక అర్ధాష్టమ శని చెప్పుకున్నాం కదా, ఈ అర్ధాష్టమ శని వల్ల వచ్చే దుష్ఫలితాలన్నీ కూడా మీకు ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 మధ్యలో కంప్లీట్గా పోతాయన్నమాట. ఎందుకంటే గురువు భాగ్య దృష్టితో చతుర్థాన్ని స్వక్షేత్రాన్ని చూడటం వల్ల అక్కడ ఉన్నటువంటి శని భగవాను మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా తల్లిగారితో ఉన్నటువంటి విభేదాలు తొలుగుతాయి, తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది, మన ఆస్తి మన చేతికి ఉంచుతుంది, విద్యార్థులు చదువులో చక్కని ఫలితాలు సాధిస్తారు. ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలతో పాటు ఒక ఆకస్మిక ధనలాభం కానీ ఒక శుభవార్త కానీ ఆ సమయంలో మీరు వినడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క ఆలోచనలు అలవాట్లు కూడా చాలా మంచిగా మారి కొత్త కొత్త పరిశోధనా జ్ఞానంతో కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా అష్టమ గురువు సహాయపడుతూ ఉంటాడు. బట్ ఏదైనా సంతాన విషయంలో ధన విషయంలో శుభవార్త అన్నది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏవైనా కొన్ని సడన్గా మంచి కార్యక్రమాలు మీకు జూన్ 1 నుంచి అక్టోబర్ 30 లోపల జరిగే అవకాశం ఉంది. తద్వారా గురువు మళ్ళా అక్టోబర్ 30 తారీఖున భాగ్యస్థానం అయినటువంటి సింహరాశిలో ప్రవేశించి అక్కడ 2027 జనవరి 24 వరకు ఉండడం వల్ల కంప్లీట్గా మీ యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక గురువుల్ని కలుసుకుంటారు. అలాగే వ్యక్తిగతంగా పిల్లల అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అది సొంత ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఏదైనా స్థిరాస్తి కొనడం అది జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా 9వ స్థానంలోకి వచ్చిన గురువు అటు రాశిని వీక్షించడం వల్ల చాలా వరకు మిమ్మల్ని మీరు సంస్కరించుకొని కొత్త మార్గంలో నడడం జరుగుతూ ఉంటుంది. పిల్లల విషయంలో ఉన్నటువంటి చికాకులు కూడా తొలగి వారికి కూడా ఏదో ఒక సంతానం కావడం కానీ పెళ్లి కానీ మొత్తం మీద కొన్ని శుభకార్యాలు ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఇప్పుడు చెప్పినటువంటి 4 గ్రహాలని సింపుల్ పరిహారాలు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ముందుగా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం నెంబర్ 1గా ఏంటంటే మీరు క్రమశిక్షణతో మెలగడం, ప్రతిరోజు ఉదయం ఒక అరగంట అన్న వాకింగ్ చేయడం, ప్రాణాయామం చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని ముసలివారిని వారికి ఏదో విధంగా సేవ చేసి వారిని అవమానపరచకుండా సమయానికి వారికి కావలసినటువంటి సదుపాయాలు సౌకర్యాలు కల్పించడం వల్ల వారిని ఆత్మీయంగా పలకరించడం వల్ల శని భగవానుడు మీకు సంపూర్ణంగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇంట్లో అటువంటి వారు ఎవరు లేనప్పుడు ఏ అనాథ శరణాలయంలోనో ఏ ఆశ్రమంలోనో వృద్ధులు ఉంటే వారికి ఏమైనా మందులు అవసరమా, లేదంటే వాళ్ళకి ఏమన్నా పని చేసి పెట్టాలా, అలాంటిది ఏమన్నా మీరు ఫిజికల్గా వారికి ఏ విధంగా సహాయపడినా వారికి సేవ చేసిన మీ యొక్క శని భగవానుడు సహకరిస్తాడు. ఇంకా మీకు అవకాశం ఉంటే ఈ చలికాలంలో ఎవరైతే రోడ్ సైడ్ అది వృద్ధులు అసమర్థులు రోగిష్టి వారు ఉంటారో వాళ్ళకి ఒక మంచి రగ్గు దుప్పట్ లాంటిది దానం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం పొందుతారు. ఇది శని భగవానుడికి. ఇక రాహుగ్రహం అనుగ్రహం పొందాలంటే మీరు ఎక్కువగా కాలభైరవుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది. బట్ ఎవరైతే వక్ర మార్గంలో అక్రమ మార్గంలో వెళ్తూ ఉంటారో వాళ్ళని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. అంటే మీరు కూడా ఏదంటే రాహు ఎప్పుడైతే మనిషి జీవితంలో యాక్టివేట్ అవుతాడంటే వాడికి ఏమైనా వ్యసనం బలహీనత ఉన్నప్పుడు రాహు విజృంభించి మరింత వ్యసనపడుగా మారుస్తుంటాడు. మీలో ఉన్నటువంటి వ్యసనాల్ని తగ్గించుకుంటే ఆటోమేటిక్గా రాహు బలవంతుడవుతాడు. రాహుగ్రహ అనుగ్రహం కోసం దుర్గా అమ్మవారి ఆరాధన, కాళికామాత ఆరాధన
చేసుకోవడం వల్ల, లేదంటే ఏదైనా అమ్మవారి ఆలయంలో ఒక నిమ్మకాయ తీసుకొని మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కూడా రాహుగ్రహ అనుగ్రహం పొందుతూ ఉంటారు. బట్ ఏదైనా కొంతవరకు చెడు వ్యసనాల నుంచి బయటపడితే రాహు యొక్క ఫేవర్ మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక కేతు అన్నది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కేతు సహకరిస్తాడు. నిరాశగా ఏదన్నా ఎవరన్నా బాగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం చెప్తే చాలు, మీరు అంటే కౌన్సిలింగ్ అవ్వాలన్నమాట. ఆ కౌన్సిలింగ్ అవ్వడం వల్ల కేతు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. లేదంటే బుధవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ వినాయకుడిని గరికతో అర్చన చేయడం వల్ల, సంకటనాశన గణేష్ స్తోత్రం చదవడం వల్ల, అలాగే ఏదైనా సాధువులకి అలాగే బ్రహ్మచారులకి ఇండ్లు పట్టకుండా తిరుగుతున్న వారికి కావాల్సినటువంటి కాషాయ వస్త్రాలు కానీ ఏదన్నా వారికి భోజనం కానీ పెట్టడం వల్ల కేతువు సహకరించే అవకాశం ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఆరాధనతో కేతువు సంతృప్తి చెందే అవకాశం ఉన్నది. అలాగే మీ దగ్గర ఈ పోక చెక్కని ఉంటుంటాయి, అంటే తమలపాకులు కిల్లీలో వాడే పోక చెక్క మీ దగ్గర పెట్టుకోవడం వల్ల కానీ, డ్రై ఫ్రూట్స్ పంచిపెట్టడం వల్ల కానీ కేతువు మీకు సహకరిస్తాడు. ముఖ్యంగా మీ గురువు అంటే మీ తండ్రి గారిని, మీ విద్య నేర్పిన గురువుని ఆరాధించడం వల్ల, లేదంటే మన ప్రస్తుతం ఉన్నటువంటి బాబావారు, దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, ఈ విధంగా గురువుని ప్రతి గురువారం ఆరాధించడం వల్ల, గురువారం రోజు ఆవుకి శనగలు పెట్టడం వల్ల, అంటే గోవుని సేవించడం వల్ల, పూజించడం వల్ల కంప్లీట్గా మీకు గురువు అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. స్త్రీలైతే వారు చేస్తున్నటువంటి స్నానం చేసినప్పుడు వేడి నీళ్ళలో కొద్దిగా పసుపు పెట్టుకొని స్నానం చేయడం వల్ల, ఎక్కువ పసుపు వాడటం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం స్త్రీలకి కలిగి సౌభాగ్య యోగాన్ని, తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.